ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన జీవిత ప్రయాణం మొదలయ్యి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏనాడు నిన్ను కొట్టే ధైర్యం కాదు కదా, నీ వైపు కోపంగా చూసే అవసరం కూడా నాకు రాలేదు. అలాంటిది నీ మీద చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాదు, నువ్వే తెచ్చుకున్నావు. నువ్వక్కడ మాట్లాడింది చాలా తప్పు వేద. అందుకే నిన్ను సమర్థించలేకపోయాను. ఈ మధ్యకాలంలో ఎవరికీ అర్థం కానట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు వేద. నా మాట తప్పు, నా ప్రవర్తన తప్పు, నేను చేసింది తప్పని మీరు నన్ను కొట్టారు. కానీ నేను చేసింది తప్పు కాదని నేనంటున్నాను. ఎలా అంటున్నావు? అందుకు కారణం ఉంది. కారణం ఉంది అంటావు, అడిగితే చెప్పవు. ఎంతకాలం ఇలా దాటేసుకుంటూ వస్తావు? నిజంగా ఏదైనా కారణం ఉండి ఇలా ప్రవర్తిస్తున్నావా, లేదంటే మానసికంగా ఏదైనా సమస్య వచ్చి అవని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా? ఈ రోజు ఈ విషయం తేలాల్సిందే. నా మీద చెయ్యి చేసుకునే రోజు వచ్చింది కాబట్టి ఇంకా విషయాన్ని, ఆ నిజాన్ని నాలోనే దాచుకుని ఉండలేను. నాలో నేను మదన పడిపోతూ ఉండే కన్నా మీతో చెప్పుకోవడమే మంచిది అనిపిస్తోంది. అందుకే చెప్తున్నాను, వినండి. మనం పల్లెటూరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ వాళ్ళ దగ్గర నుంచి వినకూడని మాట విన్నాను. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అందుకే ముక్కుపుడక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశాను. అంతేకాదు, సత్యతో అవని క్లోజ్గా మాట్లాడిన సందర్భాలు గమనించాను. హలో సత్య, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నా? నా ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసింది బావా. ఆ విధంగా శ్రీకర్ని మోసం చేసింది. సునాయాసంగా అబద్ధాలు చెప్తోంది. గుడిలో సత్య వాళ్ళ అమ్మని కలిసినప్పుడు సత్య అవని ఇష్టపడ్డారని ఆమె నోటి నుంచే విన్నాను. అందుకే నిజాలు ఒక్కోటిగా తెలిసిన క్షణం నుంచి నా మనసు మారిపోతూ వచ్చింది. నా కొడుక్కి సంతాన యోగం లేనప్పుడు అక్షయ్ మన వారసురాలు ఎలా అవుతుంది? అక్షయ్కి ముక్కు పుడక ఎలా ఇస్తాను? అందుకే అక్షయ్ని గాని అవనిని గాని భరించలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తున్నది తప్ప? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు వేదా నువ్వు. అవనికి సత్యకి కాలేజీ రోజుల్లో పరిచయం ఉండొచ్చు. అవనిని సత్య ఇష్టపడి ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు అవని విషయంలో తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు వేదా. అవని మీ మేనకోడలు కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తున్నారా? కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు అంటున్నాను. చెవులకు వినిపించేవన్నీ నమ్మొద్దు అంటున్నాను. ఒక్కోసారి కళ్ళ కంటే పెదవుల కంటే చెవులు మనల్ని తప్పుదారిలో నడిపిస్తాయి అన్న సంగతి నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో. మీరు ఎన్నైనా చెప్పండి, అవని నా కొడుక్కి అన్యాయం చేస్తుందని, మోసం చేస్తోందని నాకనిపిస్తోంది. శ్రీకర్కి 5 సంవత్సరాలు దూరంగా ఉంది. ఆ సమయంలో ఏదైనా జరిగుండొచ్చు. నేను ఈ విషయాన్ని నా కొడుక్కి చెప్పే ధైర్యం చెయ్యలేకపోతున్నాను. వాడు తట్టుకోలేడని నా మనసులోనే దాచుకుని మదన పడుతున్నాను. అక్షయ మాత్రం శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వేద. ఎవరో ఏదో చెప్పారని నువ్వు నమ్మొద్దు. చాలా దారుణాలకి దారితీస్తాయి. 1కి 10 సార్లు చెక్ చేసుకుని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిర్ణయాల్ని తీసుకోవాలి.
మావయ్య అత్తయ్య మీద చేయి చేసుకోవడానికి కారణం మేమేనంటూ అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో చూడక్క. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పట్టుకుని కొన్ని రోజులు నానా మాటలంటూ మమ్మల్ని వేధించుకుని తింటారు. కొన్ని సంవత్సరాలు భార్యగా నా స్థానం కోసం పోరాటం చేశాను. తర్వాత అందరూ కలిసి నా భర్త నుంచి నన్ను దూరం చేస్తే భర్త కోసం పోరాటం చేశాను. ఆ తర్వాత కూతురు కోసం పోరాటం చేశాను. కూతురు దొరికిన తర్వాతనైనా సమస్యలన్నీ దూరం అయిపోయి సంతోషంగా ఉంటాను అని అనుకుంటే ఇప్పుడు అత్తయ్యే పెద్ద సమస్యగా మారింది. అత్తయ్యే మాకు అండగా ఉంటుందని అనుకుంటే పెద్ద గంటల్లా తయారైంది. నా కూతురు దొరికిందన్న ఆనందం లేకుండా పోతుంది నాకు. కన్నీరు సమస్యకి పరిష్కారం కాదవని. ఈ రోజు అత్తయ్య నీ కూతురు పట్ల అంత నిర్దయగా ప్రవర్తిస్తుంది అన్నా, అత్తయ్య మీద మావయ్య చేయి చేసుకున్నాడు అన్నా, దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఇన్ని రోజులు మీ ఇంట్లో జరిగిన గొడవలు వేరు, ఇప్పుడు జరుగుతున్నవి వేరు. నీ కాపురాన్ని కూల్చేయడానికి ఎక్కడో మంట వెలిగింది. ఆ మంట ఎవరో వీలైనంత తొందరగా తెలుసుకొని ఆపాలి. బలమైన కారణం ఏమై ఉంటుంది? ఎవరై ఉంటారు? మనం భయపడుతున్నంత కాలం బెదిరించేవాడు భయపెడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఎదిరించి చూడండి, వాడు వెనక్కి తగ్గుతాడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. లాయర్ సత్య గారిని కలవాలి. ఆయన కోర్టుకు వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడున్నారు సార్? అదిగో అక్కడున్నారు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.